పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనందరి కొరకు మన ప్రభు మనకు సిద్ధపరిచిన వాక్యంలోకి వెళ్ళిపోదామండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 41:10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఓకే, ప్రభు వాక్యం దీవించుగాక. సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలతో ఎంత చక్కగా మాట్లాడతాడో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు అన్య జనాంగమైన మనలను తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా రక్షణలోకి నడిపించి ఆయన సొత్తు అయిన ప్రజలుగా చేసుకొని మనతో కూడా సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానములు మనకిచ్చి ఉన్నాడు, హక్కు మనకిచ్చి ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన పుట్టుకతో ఇశ్రాయేలును కాకపోయినప్పటికీ యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా మనము దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నాం. దేవుని వాగ్దానం ప్రతిదీ కూడా మనం స్వతంత్రించుకునే అవకాశం మనకైతే ఉంది. సో ఆనాటి ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలుగా పుట్టినంత మాత్రాన ఇశ్రాయేలు ప్రజలు కాదు, కానీ నిజముగా దేవునికి లోబడిన వారే నిజమైన ఇశ్రాయేలీయులని పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రొత్త నిబంధన కావచ్చు. క్రైస్తవులుగా పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు, చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు కాదు, పాటలు పాడుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు, ప్రార్థన చేసుకున్నంత మాత్రాన వారు క్రైస్తవులు కాదు. నిజముగా యేసుక్రీస్తు మాటకు లోబడిన వారు, ఆయనకు విధేయత చూపిన వారు, నిజముగా ఆయన నమ్ముకున్న వారు మాత్రమే క్రైస్తవులుగా దేవుని దృష్టిలో ఎంచబడతారు. ఆనాడు కావచ్చు, ఈనాడు కావచ్చు, పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు. ఏనాడైనా దేవుడు చూసేది ఒకటే, యథార్థముగా తనలో నమ్మకం ఉంచాలి, తనకు లోబడాలి, తనకు విధేయత చూపాలి, వారే తన ప్రజలుగా ఆయన గుర్తిస్తాడు. లేదంటే వాళ్ళందరూ ఏమైపోతారంటే, వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు అంటే, అలాగ దేవుడు కోరుకున్నట్టుగా జీవించకుండా ఏదో భక్తి చేస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ ఒకరోజు వాళ్ళు భయంకరంగా మోసపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళందరూ భ్రమలో ఉన్నారు. భ్రమ. ఇప్పుడు కళ, నిజం, ఈ రెండు తేడా ఉంది కదా. కళ, నిజం. బాగా ఆకలితో పడుకున్నావు అనుకో, నీకు ఒక కళ వచ్చింది అనుకో. ఆ కళలో నీ ముందు నీకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ పెట్టేసి ఉంటాయి. ఆ కళలో ఆకలి నిజంగా ఉంది, నీకు శరీరం ఆకలి ఉంది, కళ్ళలో చూసి ఆహారం ఉంది. ఆకలేసి నువ్వు కళ్ళలో నీకు ఇష్టం వచ్చి అన్నీ తినేసావు. నిజంగా ఆకలి తీరద్దా? కళలో తింటే నిజంగా ఆకలి తీరుద్దా? అది కళ. నువ్వు కళలో ఎంత తిన్నా నిజంగా నీ ఆకలి తీరదు. ఆకలి తినాలని నిజంగా తినాలి. సో ఆ కళ లాంటి పరిస్థితి, లేక భ్రమ లాంటి పరిస్థితి నాడు చాలా మంది క్రైస్తవులు, మేము ప్రార్థన చేసేస్తున్నాం, మేము పాటలు పాడేస్తున్నాం, మేము వాక్యం చదివేస్తున్నాం, వాక్యం వినేస్తున్నాం, వాక్యం చెప్పేస్తున్నాం, ఏందో అనుకొని భ్రమలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది క్రైస్తవులు అయిపోతారు. అదే బాధ. అతి తక్కువ మందే దేవుని మీద ఆనుకున్నవాళ్ళు. ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకుంటూ, ఆయన భయభక్తులు కలిగి ఉంటూ, సరి చేసుకుంటూ, ఆయన నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా జీవించాలని ఆశపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళ మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. వారి విషయంలో కార్యం చేయడం దేవుడు ఇష్టపడేది. కొత్తనే ఏదోదో చేసుకుని వాళ్ళని ఆయనేమి దృష్టించడు. వాళ్ళ చూసి ఆయన సంతోషపడిపోడు, ఆయనేం పొంగిపోడు. అలా పొంగిపోయే దేవుడు కాదు. అనవసరమైన వాడిని చూసి పొంగిపోయే దేవుడితే కాదు మన దేవుడు. వాస్తవాలు చూసి సంతోషపడే దేవుడు మన యేసయ్య. సో ఈరోజు ఆయన నిజమైన తన ప్రజలతో, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, ఈనాటి నిజమైన దేవుని బిడ్డలు లేక నిజమైన క్రైస్తవులు కావచ్చు, వారికి మాత్రమే
దేవుని వాగ్దానాలన్నీ వర్తిస్తాయండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం కావచ్చు, బైబిల్లో ఏ మాట ఏ వాగ్దానం కావచ్చు, నిజమైన దేవుని బిడ్డలుగా వర్తిస్తాయి. కానీ ఇంకా మిగిలిన వారు దీని అంతా ఎంత ఎత్తిపెట్టి ప్రార్థన చేసినా ఎటువంటి ప్రయోజనం లేదని అలాంటి వారు గుర్తిస్తే మంచిది. వాళ్ళు కూడా దేవుని నిజంగా తిరిగితే సంతోషమే, దేవుడు సంతోషపెడతాడు. ఆ వ్యర్థమైన వాటిని విడిచి నిజంగా వాళ్ళు కూడా యేసయ్య వైపు తిరగాలని నన్ను కోరుకునేది. నిజంగా తిరగండి నాయనా, ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు? నిజంగా తిరగండి, నిజంగా నమ్ముకోండి, నిజంగా వెంబడించండి, నిజంగా ప్రార్థన చేయండి, అప్పుడు నేను మిమ్మల్ని కూడా స్వీకరిస్తా అంటాడు. ఎవరినైనా కాదని దేవుడు కాదు, తిరగమని మార్పు చెందమని కోరుకుంటున్నాడు. ఓకేనా? సో ఈరోజు ఇవ్వబడిన ఈ వాగ్దానంలో మనం చూస్తే దేవుడు, దేవాతి దేవుడు, సృష్టికర్త దేవుడు తన ప్రజలతో ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను. దేవుడు మనందరితో చెప్పి ఉన్నాడు, అన్నీ చెప్పేశాడండి. మన జీవితాలకి ఏదేది కావాలో అన్నీ చెప్పి ఉన్నాడు. ఆ చెప్పినవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా బైబిల్లో రాయించాడు. నేను నీతో చెప్పి ఉన్నాను. దేవుడు ఏమండి మనందరం కలిపి బహువచనంతో ఉన్న దాన్ని ఏకవచనంతో నీతో అంటే ఒక సమూహాన్ని ఒక వ్యక్తితో మాట్లాడితే దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు. ఒక వ్యక్తితో మాట్లాడినట్టే ఉంటుంది, కానీ అది ఒక సమూహానికి వర్తిస్తుంది. ఒక సమూహాన్ని చూసానా, ఒక వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడతాడు. నీతో అంటే ఒక్కరా అనుకుంటాం, అది ఒక్కరికి అనుకోవచ్చు, ఒక సమూహానికి అనుకోవచ్చు, దేవుని ప్రజలందరి కోసం అని కూడా అనుకోవచ్చు. సో ఆయన మనతో చెప్పినాడట. ఏం చెప్పినాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడండి. ఆయన నిజంగా నమ్ముకున్న వారికి ఆయన తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త చూద్దామా, 1:23 చూడండి. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు, ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి యేసయ్యకు ఒక పేరు ఉంది, అదేంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం అంట. కాబట్టి యేసయ్య పేరులోనే ఉంది దేవుడు మనకు తోడు. యేసయ్య మరి పరమ తండ్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను. అదే మాట యేసయ్య అన్నాడు. యేసయ్య కూడా యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను. సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను. ఆయన పేరులో ఏ భావం అయితే ఉందో ఆ భావము కలిగిన మాట యేసయ్య ఇస్తున్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను. కాబట్టి యేసయ్య తోడు మన జీవితంలో మనం ఎప్పుడు కోరుకోవాలి. ప్రపంచంలో ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మనకు కడ వరకు ఉండవలసిన తోడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో మనకు బాగా తెలుసండి, అన్ని బంధాలు కూడా శాశ్వత కాలం నిలబడదు, అంత కొంతకాలమే. ఏ బంధమైనా సరే ఉన్నంత వరకు మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వద్దని నేను చెప్పట్లేదు. ఏ బంధాన్ని కోల్పోమని కూడా నేను చెప్పట్లా. కానీ వాస్తవం ఏమిటంటే ఏ బంధము కూడా శాశ్వతం కాదు. చూడండి, ఇప్పుడు భార్యాభర్తల బంధం, మరి వాళ్ళు కలిసి జీవించాలని తీర్మానం చేసుకుని కలిసి కూడా జీవించుంటారు. ఎన్నో బాధల్లో కష్టాల్లో ఏమండి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు ఒకేసారి ఏమైనా చనిపోతారా? లేదు కదండి, లేదు కదా. ఎవరి ముందు ఎవరైనా తెలియదు. కొంత దగ్గర భర్త ముందు చనిపోతాడు, కొంతకాలం భార్య అలా కొనసాగుతూ ఉంటుంది, ఒంటరిది అయిపోతుంది. కొన్నిసార్లు భార్య చనిపోతుంది, భర్త బతికుంటాడు, ఆయన కొంతకాలం అలా కొనసాగుతూ ఉంటాడు. ఇంకా బిడ్డల విషయాలు, తల్లిదండ్రులు బిడ్డల విషయాలకు వచ్చేస్తే బిడ్డలు తల్లిదండ్రులు ఎప్పుడు కలిసే ఉంటారా? తల్లిదండ్రులు బిడ్డలు లేదు. ఎంతో కష్టపడి కంటాం, పెంచుతాం, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తాం, వారికి వ్యాపారమో ఉద్యోగమో ఏదో వాళ్ళకి ఏర్పాటు చేస్తాం, లేదా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, మనం వాళ్ళకి పెడతాం, వాళ్ళు మనకి పెట్టవచ్చు. అంత మాత్రాన కడ వరకు మనతో ఉంటారా? ఉండరు. ఇక్కడ కూడా ఎడబాటు వచ్చేస్తుంది. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములు లేక అక్క చెల్లెలు ఎప్పటికీ కలిసి ఉంటారా? పెళ్లి కాలంత వరకు అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ నాన్న ఒక ఫ్యామిలీ.
ఒక్కొక్కరికి పెళ్ళి అయితే అమ్మాయిలు అనుకోండి, అమ్మాయిలు పెళ్లి చేసి ఒక్కొక్కరి ఇంటికి పంపించేస్తాం, అయిపోయి. ఎంతమంది అమ్మాయి అంటే అంతమంది అమ్మాయిని పంపించేస్తాం. ఇంకా అబ్బాయిలు అంటారా, అబ్బాయిలకి పెళ్లి చేస్తే కోడళ్ళు వస్తారు. కోడళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలీదు. కొంతమంది అత్తలు కోపం దాడు, కోడళ్ళ కొరువులా అని అంటూ ఉంటారు కొన్ని చోట్ల. సో అందరూ అలాగే ఉండరు, మంచిగా ఉంటారు. అక్కడ మంచిగా ఉన్నా ఎలా ఉన్నా కొంతకాలాన్ని వాళ్ళు డివైడ్ అయిపోతారు. ఒక కొడుకు సపరేట్ అయిపోతాడు, ఇంకా కొడుకు సపరేట్ అయిపోతాడు. తర్వాత చూడండి, ఏ బంధం అయినా ఒక కుటుంబంలో ఉన్న బంధాలే, లేకపోతే ఒక బంధువులు ఇంకేముంది. ఒక్క ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఇన్ని రకాలుగా డివైడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు దూరం అయిపోతూ ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపు చూసుకునేటట్టుగా ఉంటుంది. కొంచెం అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళందరూ మనకి ఎప్పుడు ఎవరు తోడుగా ఉండరు. కొంతకాలం అంతా ఉంటాం, తర్వాత మెల్లమెల్లగా అన్నీ ఏ బంధానికి ఆ బంధం దూరం అయిపోతుంది. కడ వరకు తోడుగా ఉండేవారు తెలుసా? ఆ తల్లిదండ్రులతో కావచ్చు, బిడ్డలతో కావచ్చు, భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, అందరితో తోడుగా ఉండేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మన జీవితంలో ఆయన తోడుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతున్నా. మీకు చెప్తున్నా, మిగిలిన వారిని వదులుకోమని చెప్పలా. తాత్కాలికంగా ఉన్న తోడునే అంత కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు శాశ్వత కాలం తోడు నువ్వు ఎలా కాపాడుకోవాలి అది మీకు నేను చెప్పేది. తాత్కాలికంగా కొంతకాలం ఉండే తోడుకి మాత్రం ఎంతో మనం కష్టపడతాం, ప్రయాసపడతాం, శ్రమ పడతాం, ఎన్నెన్నో ప్రయత్నాలు, వీళ్ళు నాతోనే ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఒకరోజు పుట్టుకని తగ్గిపోతాయి, దూరం అయిపోతాయి. ఏం చేయలేము దానికి, అది సహజం అంతే. మన ముందు మన పూర్వీకులు కూడా అలాగే, మనం అంతే, మన తర్వాత తరం కూడా అంతే. దాన్ని ఎవరు మార్చలేం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తాత్కాలికంగా ఉన్న ఈ తోడునే మనం ఇంతగా ఆశపడుతూ కోరుకుంటూ ఉంటే శాశ్వత కాలం తోడుగా ఉంటాను అని మాట ఇచ్చిన యేసయ్య బంధాన్ని ఎంత కాపాడుకోవాలి. ఎవడైనా వదులుకుంటాడో? తెలివి లేనివాడు అశ్రద్ధ చేస్తాడు. తెలివి లేనివాడు తాత్కాలిక తోడుగా ఉన్న బంధాన్నే కాపాడుకునే నేను శాశ్వత కాలం ఉండే బంధం తోడు యేసయ్య, ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్త కాపాడుకోవాలండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అనుకోండి, ఏది గొప్పది మీరు చెప్పండి? ప్రైవేట్ జాబ్ గొప్పదా, గవర్నమెంట్ జాబ్ గొప్పదా? గవర్నమెంట్ జాబే గొప్పది, మీ అందరికీ తెలుసు. ప్రైవేట్ జాబ్ ఒకడికి వచ్చింది, ఒక గవర్నమెంట్ జాబ్ ఒకడికి వచ్చింది అనుకుందాం. ప్రైవేట్ జాబ్ చేసేవాడే తన జాబ్ని ఎంతో జాగ్రత్త కాపాడుకుంటూ ఉంటే, గవర్నమెంట్ జాబ్ చేసేవాడు ఇంకెంత కాపాడుకోవాలి తన జాబుని? ఇంకా విలువైంది కదా, ఇంకా విలువైంది. ప్రైవేట్గా చేసేవాడు, అమ్మో నా ఉద్యోగం, నేను పరిగెత్తాలి, నేను కరెక్ట్గా వెళ్ళాలా, లేకపోతే నేను తీసేస్తారు, నన్ను డిస్మిస్ చేసేస్తారని ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుడు అంత సిన్సియర్గా ఉంటే, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎంత సిన్సియర్గా ఉండాలి? ఇంకా ఎక్కువ సిన్సియర్గా, ఎందుకంటే అది ఇంకా విలువైంది కాబట్టి. సో మానవులు మనకు సదాకాలం తోడుగా ఉండరని మనకు తెలుసు, ఆ బంధాలు తాత్కాలికమని తెలుసు. అయినా దాని మీద అంత శ్రద్ధ చూపే మనము శాశ్వతంగా తోడుగా ఉండే దేవుని యొక్క బంధాన్ని కాపాడుకోవడం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి అన్నది ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే యేసయ్య తోడును, యేసయ్య బంధాన్ని కాపాడుకోవడంలో నిరంతరం మనం జాగ్రత్త కలిగి ఉంటాం. నా యేసయ్య నువ్వు నాకు తోడుగా ఉండు, నా యేసయ్య నాకు తోడుగా ఉండు. కనుక ఆయన తోడు మనకుంటే మన జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది. ఇంకొక విషయం మనం చూస్తే, ఇదే యెషయా గ్రంథంలో 41:10 ఇంకొక మాట ఉంటుంది, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. అదే కదమ్మా, చూడండి, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆయన మనకేమైనాడంట? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? భయపడొద్దు, నేను నీకేమైనా తెలుసా, నేను నీ దేవుడిగా ఉన్నా, నేను నీకు దేవుడిగా ఉన్నా. నేను నీకు దేవుడిగా ఉంటే నువ్వెందుకు భయపడతావు? దేవుడు సృష్టికర్త, మన అందరిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఇక్కడ అంటాడు, నేను దేవుడు కదా, మరి నీవు నన్ను దేవుడిగా నువ్వు కలిగి ఉన్నావు కదా, బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడవద్దు. నేను కాక ఇంకొక దేవుడు ఎవరైనా నీకున్నారా? ఉంటే అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఉంటుంది. బట్ నేనే నీకు దేవుడిగా ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వేరొక దేవుడు అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు అంటారేమో, అట్లా నేను చెప్పట్లేదు. కానీ
పరిశుద్ధ గ్రంథం మనందరికీ చెప్పే మాట ఏంటంటే, బైబిల్ మనకు చెప్పేది ఏకైక దేవుడు, ఆయన సృష్టికర్త. సో మనుషుల చేత ఏర్పాటు చేయడం చాలా మంది ఉంటారు, వాళ్ళని మనమే నమ్ముకోలేదు. దేవుని చేత మనం సృష్టింపబడ్డాం, మనల్ని సృష్టించిన సృష్టికర్త మనం నమ్ముకున్నాం. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో మనం తెలుసుకున్నాం ఈరోజు. ఒకప్పుడు మనకు తెలీదు, ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి, ఆయనే మన స్నేహితుడు, ఆయనే మన వైద్యుడు, ఆయనే మన ప్రభు, ఆయనే మన రాజు, ఆయనే మన రక్షకుడు, ఆయన మన పోషకుడు, టోటల్ ఆయన మన దేవుడు. హల్లెలూయా. దేవుడు. భయపడకు అంటున్నాడు ఆయన. భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. యేసయ్య కూడా ఈ ఒక మాట అంటాడు, చూడండి చక్కగా అంటారు ఆయన. మత్తయి సువార్త 28:10 ఏమంటారో తెలుసు ఆయన. 28:10 చూడండి, మత్తయి సువార్త. మత్తయి సువార్త 28:10 యేసు ఏమంటారు తెలుసా? భయపడకము అంటాడు ఆయన. యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందిన తర్వాత, అంటే సమాధి తిరిగి లేచిన తర్వాత, ఆయన లేవక ముందే, అంటే ఆయన లేచేసాడు, సో ఆయన ఇంకా సమాధిలో ఉన్నాడేమో ఆయన చూద్దామనేసి కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్తారు. యేసయ్యను సమాధి చేసి అక్కడికి వెళ్తారు. సో వాళ్ళు రాకముందు యేసయ్య లేచేసి ఉన్నాడు, వీళ్ళు అక్కడికి వెళ్తారు. చూస్తే బండ పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. లోపల చూస్తే ఒక వెలుగుతున్నటువంటి దేవదూత కనిపిస్తాడు. ఆయన కనిపించి, ఏంటి మీరు ఎక్కడ వచ్చి చూస్తున్నారు? ఇక్కడ ఆయన లేడు, ఆయన మీతో చెప్పినాడు, ఆయన లేచి ఉన్నాడు. సో వీళ్ళు వచ్చి చూచే లోపల ఆయన లేచేసి ఉన్నాడు. బట్ ఆ దేవదూత చెప్పిన తర్వాత వీళ్ళు ఆశ్చర్యంతో భయంతో తిరిగి వెళ్తుంటే యేసయ్య సడన్గా వాళ్ళకి కనిపించి ఏమంటాడు తెలుసా? భయపడపాకండి, భయపడపాకండి. మన జీవితంలో అన్నీ భయాలే కదా. భయం, ప్రతిదానికి భయం, భయం. అదేమవుతుందో ఇదేమవుతుందో, ఏదన్నా ఒక వార్త మన వినకూడని వార్త కూడా వస్తే అక్కడి నుంచి కలవరం మొదలైపోతుంది, భయం వచ్చేస్తుంది. ఏమవుతుందేమో ఏమవుతుందేమో ఏమవుతుందేమో. సామాన్యంగా అది మన నుంచి పోదు. కొన్నిసార్లు ఏదో ఒకటి వార్త మనకు వినిపిస్తుంది, మనకి బాధ కలిగించేదో, నష్టం కలిగించేదో, వేదన కలిగించేదో ఏదో ఒకటి. అది మరలా మనకు వినిపించినప్పుడు భయం, భయం, భయం. మనుషులు గురించిన భయం, సమస్యలు గురించిన భయం, పరిస్థితులు చూసే భయం. ఒకవేళ మన జీవితంలో గతంలో ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి మన నుంచి, మరలా వ్యక్తి మన దగ్గరకు వస్తాడు తెలిసింది అనుకోండి, ఒరే ఒరే మరలా వస్తున్నాడు వీడా, వాడు మరలా వస్తున్నాడా, అబ్బా అప్పుడే చాలా ఇబ్బంది పెట్టి వెళ్ళాడు వీడు, మరలా వస్తున్నాడా. ఏ సమస్యలు తీసుకొస్తాడురా నాయనా, ఏ బాధలు తీసుకొస్తాడురా, ఏ నష్టం తీసుకొస్తాడు, ఏ సమస్యలు సృష్టిస్తాడో. దేవుడు అయ్యా ఎవడు రాకూడదు, అయ్యా ఎవడు రాకూడదు, ఆ వ్యక్తి రాకూడదు, ఆ వ్యక్తి రాకూడదు. భయపడిపోతుంటాం కదా. ఎందుకు భయం? భయపడద్దు. అందుకనే హెబ్రీ పత్రిక చక్కటి మాట 13వ అధ్యాయంలో 5-6 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఓకే తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి నిజంగా యేసయ్య మాట మీద నమ్మకం కానీ మనకుంటే భయపడొద్దని చెప్పాడు కదా. ఆ మాట నమ్మితే నరమాత్రుడు నన్నేమి చేయగలడు. ఏ మనిషి మనం ఏం చేయలేడండి. మనకు వ్యతిరేకంగా లేస్తే నిజంగా దేవునికి లోబడి ఉంటే, చెప్తున్నా నిజంగా, కానీ ఒక వ్యక్తి దేవునికి లోబడి ఉంటే అతను ఎవ్వరికి ప్రపంచానికి భయపడ్డు. 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడను అంటున్నాడు దావీదు భక్తుడు. హల్లెలూయా. అందరూ మనం ముందే వచ్చి మనకి ఇబ్బంది పెట్టకపోవచ్చు, మనం ముందు చేసేవాళ్ళు ఉండొచ్చు, వెనక చేసేవాళ్ళు ఉండొచ్చు. ఏమండి, ఎంతమంది శత్రువులు ఉండగా మనకు తెలియదు. కొన్నిసార్లు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులు కూడా తెలియనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉండొచ్చు. బట్ నో ప్రాబ్లం. లోకస్తులు అయితే బిక్కు బిక్కు అని భయపడతారు. వాళ్ళు ఏమో ఏ క్షణాన నన్ను ఎవరు ఏం చేసేస్తారో ఏందిరా నాయనా.
అర్థమవుతుందా? ఏ క్షణానికి ఏమైపోతుందో. ఒక పదవుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒక రాజకీయంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒక ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత భయపడతారు తెలుసు. వాళ్ళు పైకి ధైర్యంగా మైకులో మాట్లాడినా లోపల భయం. ఎవడొచ్చి కాల్చేస్తాడో, ఎవరొచ్చి బాంబు పెట్టేస్తాడో, ఎవడు దేంట్లో ఏం కలిపెట్టేస్తాడో, తిండి చచ్చిపోతాయేమో, ఎక్కడ ధైర్యంగా తినలేరు. మనం ఎక్కడైనా తినేస్తాం కదా. మన ఇంట్లో పెట్టినా తింటాం, వేరే వాళ్ళ ఇంట్లో పెట్టినా తింటాం, హోటల్లో తింటాం. అదే ఒక గొప్ప వ్యక్తిని తినమని చూడండి, ఏమైనా కలిపిచ్చేస్తే, నన్ను చంపేస్తే, కాల్ చేస్తే, నా వెనకనోడే నన్ను కాల్ చేస్తే భయం 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 భయం. కానీ దేవుని బిడ్డలైన మనకు భయపడవలసిన అవసరం. ఎందుకంటే మన చుట్టూ శత్రువులను కూడా ఎవరు మనం ఏం చేయలేరు. వాళ్ళు ఎన్ని ప్లానింగ్ వేసినా సరే అని గాలి కొట్టగానే చెత్త ఎగిరిపోతుంది. వాళ్ళ ప్లానింగ్స్ అన్నీ ఎగిరిపోయి ఆఖరికి దాంట్లో వాళ్ళే పడిపోతారు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు బైబిల్ చెప్తుంది. వాళ్ళు మన కోసం గైతే తవ్వారనుకోండి, మనం పడం, వాళ్ళే పడిపోయి ఉంటారు. ఆ తర్వాత వెళ్ళి మనమే పైకి లేపుతాం వాళ్ళని. రా పడిపోయలే లోపల బాధ, వీడి కోసం తవ్వితే నేను పడిపోయాను, వీడే వచ్చి నా లేపుతున్నాడు. వాళ్ళ లోపల ఎంత అవమానకరంగా తెలుసా? వీడి కోసం తవ్వా, నేను పడ్డా, తిరిగి లేపింది ఎవరు? అతనే వచ్చి లేపుతున్నాడు. ఏం చెప్పాలా? ఏం చెప్పాలి ఇతనికి? ఏం చెప్పలేక సిగ్గుతో తల తెచ్చుకుంటారు. వీడి కోసం అయితే నేను పడ్డాను, ఆఖరికి ఆ వ్యక్తి వచ్చి లేపాడు. మంచిదే, అలాంటి వాళ్ళు పైకి లేపొచ్చు, మనం తప్పులేదు. కానీ ఒకటి మనం గుర్తించాల్సింది తెలుసా? దేవుని మీద ఆనుకున్న వ్యక్తి, నమ్ముకున్న వ్యక్తి దేనికి భయపడ్డు? దేవుడు చెప్పు భయపడొద్దు అంటున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. కాబట్టి ఇలా మంచి ధైర్యత చెప్పగలం మనం. ఏమని తెలుసా? దేవుడు నా సహాయుడు, నా దేవుడు నా పక్షానాడు, నాకు ఎవడు ఏమీ కూడా చేయలేడు అని ధైర్యంగా చెప్పగలిగిన అనుభవం ప్రతి విశ్వాసకి కావాలి. అన్ని జనుల వల్లే, లేక దేవుని ఎరగని ఇతరుల వల్లే, దేవుని మీద ఆనుకోని నామకార్థంగా ఉన్న వాళ్ళ వల్లే మనం భయపడవలసిన అవసరం లేదు. మనం చేస్తుంది ఒకటే, ప్రార్థన 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 చేయాలి. గతంలో చెప్పాను, మరలా గుర్తు చేస్తా. ఒక దేశానికి దేవుడు ఒక సేవకుని పంపించాడంట. నువ్వు పలానా దేశానికి వెళ్ళి నా నామాన్ని ప్రకటించాలని. సో ఆయన భార్య బిడ్డలు వెళ్ళారు. దేవుడు చెప్తేనే వెళ్ళారండి, సొంతగా పోలా. దేవుడు చెప్తేనే వెళ్ళారు. అది చాలా వ్యతిరేకమైన దేశం అంట. ఆ దేశంలో సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది దేవుని నమ్ముకుంటున్నారు, బాప్తిసాలు కూడా పొందుతున్నారు. ఆ దేశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి వచ్చి వార్నింగ్ ఇచ్చాడంట పర్సనల్గా. ఈ దేశాన్ని నిన్నెవడు రమ్మన్నాడు? వచ్చావు, ఏదో పని మీద వచ్చావు, ఉద్యోగం చేసుకో, పని చేసుకో, కానీ ఇక్కడ యేసు ప్రభువుని ప్రకటించడానికి లేదు, జాగ్రత్త. వార్నింగ్ ఇచ్చాడంట. అసలే పిల్ల బిడ్డ కలవడు, ఏదో దేశం నుంచి వచ్చావు, ఈ దేశాన్ని వెళ్ళిపో, లేదా పని పాట చేసుకో, నేను వద్దాను అన్నాడంట. ఈయన గమ్మగా ఉన్నాడంట. ఉండి మరలా ప్రార్థన చేసుకుంటే, నువ్వు చెప్పు అన్నాడంట దేవుడు. నేను ఏ పని మీద అయితే నేను ఇక్కడ పంపించాను, నీ పని నువ్వు చెయ్యి అన్నాడంట. మరలా దేవుడు చెప్పినట్టే సువార్త చెప్పుకుంటున్నాడంట ఆ ప్రాంతంలో. కొంతకాలం తర్వాత మరలా ఇక వ్యక్తి వచ్చాడు. నీ గతంలో వార్నింగ్ ఇచ్చా, మరలా వార్నింగ్ ఇచ్చా, రెండోసారి జాగ్రత్త, ఈసారిగా నువ్వు ఎక్కడైనా యేసు ప్రభు గురించి ప్రకటించినట్టు నాకు తెలిస్తే జరిగేది వేరో, వెళ్ళిపోయి ఎక్కడి నుంచే అన్నాడంట. వెళ్ళిపోయాడు. ఈయన గమ్మగా ఉన్నాడు. మరలా దేవునికి ప్రార్థన చేస్తే యేసయ్య అంటాడంట, నా పని నువ్వు చెయ్యి అన్నాడంట. ఇంకేం చేయాలా? చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తికి తెలిసిపోయింది. ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, ఇదిగో వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా. 2 సార్లు వార్నింగ్ అయిపోయింది, అయినా నువ్వు మరలా చేసావు, నీ దగ్గరికి వస్తున్నా, జాగ్రత్త ఆయన కట్ చేశాడు. ఇతనికి భయం వచ్చేసి దడ భయపడిపోయి, యేసయ్య నువ్వే కదా చెప్పావు, యేసయ్య నువ్వే కదా ఉండమన్నావు, నువ్వే కదా ప్రకటించమన్నావు, నేను ప్రకటించు, ఆ వ్యక్తి వస్తున్నాడు అంట అని భయపడిపోతున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. తన స్నేహితునికి ఫోన్ చేసి చెప్పాడు, ఇదిగో అతను నాకు మరలా వార్నింగ్ ఇచ్చేసాడు, ఏమవుతుందో ఏమో, వచ్చేస్తున్నాడు, నన్ను నా భార్య బిడ్డ చంపేశాడేమో, ఇక మా దేశానికి కూడా మేము పోలేమేమో కనీసం అని భయపడిపోతున్నాడంట. కాసేపు మరలా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, పలానా ఛానల్ ఆన్ చేసి చూడు అని చెప్పాడంట. ఆన్ చేయగానే ఏ వ్యక్తి అయితే అతనికి ఫోన్ చేసి బెదిరించాడో ఆ వ్యక్తి మార్గం మొదలు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడంట. దగ్గరికి రాలా. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, నీ పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు, నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. నిజంగా నువ్వు ఆయన మీద నమ్ముకుంటే ఎవరేమి చేయలేరు.
ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే ఆయన చిత్తము లేకుండా మన తల మీద ఒక ఎంట్రుక కూడా రాలదో తెలుసా? ఒక వెంట్రుకైనా దేవుని చిత్తము లేకుండా మన తల నుంచి కింద రాలి పడదో. అందుకే యేసయ్య చెప్పాడు, 2 పిచ్చుకలకు కాసులు కొనబడితే వాటిలో ఒకటైనను తండ్రి చిత్తము లేకుండా నేల రాలదో. ఆ 2 పిచ్చుకలు ఏది దేవుని చిత్తం అదే రాలిపోతే అది ఇంకోటి ఎగిరిపోద్ది. అంత పిచ్చుకల విషయంలో దేవుని చిత్తం ఉంటే మన విషయంలో దేవుని చిత్తం ఉండదు. ఆయన చిత్తం లేకుండా మనల్ని ఎవ్వరు కూడా తాకలు దరిదాపులు కూడా రాలేరు. అది వాస్తవం. అది నిజముగా మనం ఆయన మీద ఆనుకొని ఉంటే జరుగుతుంది. ఒకవేళ ఆయన చిత్తమా, ఓకే ముందే చెప్పేస్తాడు, నా చిత్తం అయిపోయింది అంటాడు. నా చిత్తం ఒక నా దగ్గరకు వచ్చే అంటాడు. అప్పుడు ఎవరికైనా అప్పగించి వచ్చేవో కానీ మిగతా సమయంలో టచ్ కూడా ఎవరు, ఆ టైం వచ్చి ఎవరు టచ్ కూడా చేయలేరు. నెక్స్ట్ ఇంకొక మాట చూద్దాం. ఇదే 41వ యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 41:10 ఇంకొక మాట చూస్తున్నాం. అక్కడ దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. అదే కదా, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఇందాక ఏం చూసాం? నేనుతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. భయపడకము, నేను దేవుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. 3వ విషయం చూస్తున్నానంటే దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మనల్ని బలపరిచే దేవుడు ఆయన. దిగులుతో మనం కృంగిపోతా ఉంటాం. కృంగుదల కారణం దిగులు కారణం ఏదైనా అయి ఉండొచ్చు. నువ్వు దేని చేత దిగులు పడుతున్నావు? దిగులు పడడం వల్ల కృంగుదల. చాలా దిగులు పడితే వస్తుంది. దిగులు పడడం అంటే ఒక విషయం గురించి, జరగబోయే విషయం కావచ్చు, జరిగిపోయిన విషయం కావచ్చు. నీ జీవితంలో జరగకూడదు ఏదో జరిగిపోయింది, దాన్ని తలుసుకొని ఏడ్చుకుంటూ అది దిగులు పడిపోవడం. లేదా ఏదో జరగబోతుంది, ఇంకదే జరుగుతుంది నా జీవితంలో, దాని గురించి ఆలోచించి దిగులు పడి కృంగిపోవడం. అందుకని ఆయన అంటున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తా. నువ్వు కృంగిపోతా ఉన్నావు, నేను నిన్ను బలపరుస్తా, శక్తినిస్తా నీకు నేను. నువ్వు దిగులు పడవలసిన అవసరమో లేదు. ఎవరు చింతించడం వలన దిగులు పడ్డం అన్న ఒకటే. ఇక్కడ మనం దిగులు పడ్డం అంటున్నాం. అదే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏమంటారు? చింతించకండి అంటున్నాడు. మీరు చింతించడం వలన ఎవరైనా ఒకరు మూరెడు ఎక్కువ చేసుకోగలరా? ఎవరు చేసుకోలేరు. కాబట్టి మీరు చింతపడ్డం వల్ల ఎవడు మూరెడు ఎక్కువ చేసుకోలేరు. మీరు దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఆ మాట మన యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూస్తే 40వ అధ్యాయము 29 నుంచి 31 వరకు చక్కగా చదువుకుందాం. 29 సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆయన అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని వాక్యం ఎంత చక్కగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? తన వాక్యం ద్వారా ఆయనే మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. నేను నిన్ను బలపరుస్తాను. యవ్వనస్తులైన సొమ్మసిల్లిపోయే అవకాశం ఉంది, చిన్నపిల్లలైన సొమ్మసిల్లిపోయే అవకాశం ఉంది. కానీ నా నామములో విశ్వాసించిన మీరు ఏ పరిస్థితుల్లో సొమ్మసిల్లరు. మీకు గొప్ప శక్తిని ఇవ్వబోతున్నాను, బలం ఇవ్వబోతున్నాను. పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనం నూతనమవుతుంది. మీరు బలం పొందుతారు. రెక్కలు చాపి పక్షిరాజు పైకి ఎగిరినట్లుగా మీ జీవితంలో మీరు ఎంతో వేగంగా ప్రయాణం చేస్తారు, ఎంతో ముందుకైనా వెళ్తారు. హల్లెలూయా. నేను నిన్ను బలపరుస్తాను. నూతన బలం పొందుతారు. మీరు నూతన బలం పొందుతారు. మన బలపరిచే దేవుడు మనకు నూతన బలం ఇస్తాడు. ఎప్పటికప్పుడు కావలసిన నూతన బలం, ఏ పరిస్థితికి కావలసిన బలం ఆ పరిస్థితిలో ఇస్తాడు. కాబట్టి దిగులు పడద్దు. బలపరిచే దేవుడికి మనం మొరపెడదాం. అయ్యా పలానా విషయంలో కృంగిపోతున్నానయ్యా, పలానా విషయంలో దిగులు పడి ఏమవుతుందో తెలుసా? మనిషి వీక్ అయిపోతారు. శరీరంలో శక్తి తగ్గిపోద్ది.
మనసులో ఉన్న శక్తి తగ్గిపోతే ఎక్కువగా కృంగిపోవడం వల్ల, ఎక్కువగా చింతపడడం వల్ల, ఎక్కువగా దిగులు పడడం వల్ల ఏమవుతుందో తెలుసా, మతి మరుపు కూడా వస్తుంది నీకు. కొన్నిసార్లు ఇదే ఆలోచన ఉంటే వేరేది గుర్తుండదు. ఎవరు చెప్పైనా అంటావు, మర్చిపోతావు. నీకు చెప్పాను కదమ్మా, ఏందమ్మా అంటే మర్చిపోయాను. మతి మరుపు కూడా కొన్నిసార్లు ఎక్కువ దిగులు ఉన్న వాళ్ళకి, బాధ ఉన్న వాళ్ళకి మతి మరుపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకటే ఆలోచన బుర్రలో తిరుగుతూ ఉంటుంది. వేరే చెప్తే కాసేపు మర్చిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఎంత మంచి విషయాలు చెప్పినా కూడా గుర్తుండవు, వాళ్ళకి మర్చిపోతారు వాళ్ళు. కారణం లోపల తిరుగుతుంది ఒకటి, స్పీడ్గా దిగులు 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 దిగులు. వేరేది ఆడెళ్తుంది, అటు వెళ్ళినా బయటకు వచ్చేస్తుంటుంది, అటు వెళ్ళినా బయటకు వచ్చేస్తుంది, లోపల ఉన్నంతా బయటికి నెట్టేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మన కొన్నిసార్లు ఇళ్లలో ఈ అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ ఒకటి పెట్టుకుంటారు వంటగదిలో, హోటల్స్లో కానీ ఇళ్లలో కానీ. ఎక్కువ పొగాలు వస్తే అది ఏం చేస్తుంది, మొత్తం లాగి బయటికి తీసుకెళ్ళిపోద్ది కదా, మొత్తం లాగేస్తుంది. ఇది ఎగ్జాస్టర్ ఫ్యాన్. అదేం చేస్తుంట, మొత్తం లాగేస్తుంది, అది బయటికి తీసుకెళ్ళిపోద్ది, లోపల ఏముంచదు. అలాగే ఈ దిగులు కూడా ఏం చేస్తాడు, కొన్నిసార్లు మన లోపల ఉన్నది మంచి జ్ఞానం అన్నిటి బయటికి తోలేస్తుంది. మంచి ఇక్కడ వచ్చేసి మనం పొగ అలాంటి బయటకు తోలేస్తే ఈ కృంగుదల, ఈ వేదన, ఈ బాధ ఏం చేస్తుంటే మనలో మంచి మంచి విషయాలు కూడా బయటికి నెట్టిపడేస్తుంది. ఇదే తిరుగుతూ ఉంటుంది, అంటే ఆపోజిట్లో జరుగుతుంది అనమాట. సో మనమైతే వెంటనే దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు ఆయన బలపరచడం. గతంలో ఒక సమస్య వచ్చిందనుకో, మీకు కృంగిపోయారు, దేవుడు బలాన్నిచ్చి నిలబెట్టాడు. అక్కడతో వదిలేడు నేను, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది, వదిలేస్తాడు, మళ్ళీ బలం ఇస్తాడు. మళ్ళీ ఈ ప్రాబ్లం ఎదుర్కొనేదానికి దేవుడు మరలా నీకు శక్తిని ఇస్తాడు, మరలా నీకు బలాన్ని ఇస్తాడు, మరలా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. క్లియర్ అయిపోయింది. కొంతకాలంతో మరలా ఇంకొక ప్రాబ్లం రావచ్చు. మనుషులు కదా, చచ్చేదాకా ఏదో ఒక సమస్య వస్తానే ఉంటాయి. కుటుంబ సమస్యలు రావచ్చు, బయట నుంచి సమస్య రావచ్చు, ఏదో ఒక రోగం అనే సమస్య రావచ్చు, డబ్బు ఆర్థిక సమస్యల మరి కష్టం రావచ్చు, బంధువుల ద్వారా సమస్యలు రావచ్చు, అనవసరమైన మాటలు వచ్చి పడవచ్చు. ఏదైనా సరే దిగులు పడవద్దు అంటున్నాడు ఆయన, నేను నిన్ను బలపరుస్తాను. తర్వాత ఇది యెషయా గ్రంథం 41:10 ఇంకొక మాట ఉంది, నీకు సహాయం చేయవాడను నేనే అంటున్నాడు. ఏంటంట, మనకు సహాయం చేసేది ఎవరంట, ఆయనే. ఇంకొక మాట అంటాడు ఆయన కింద, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఆయన ఏమిటంటే నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. 20వ కీర్తన చూస్తే మనం 2వ వచనంలో, 20వ కీర్తన 2వ వచనం చూద్దామా. కీర్తన 22వ వచనం చదవండి. పరిశుద్ధ స్థలములో నుండి, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. చూసారా, పరిశుద్ధ స్థలముల నుండి అంట ఆయన మనకు సహాయం చేస్తాడు. సియోను నుంచి మనం ఆయన ఆదుకుంటాడు. మనకు సహాయం చేసేది మన ప్రభువే. మన సహాయం కొరకు ఆయన దగ్గర మొర పెడుతూ ఉంటాం, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎవరో ఒకరిని కదిలిస్తాడు, వాళ్ళ ద్వారా మనకు సహాయం అని అనుగ్రహిస్తాడు. ఒకటి, నువ్వు ఆయన దగ్గరకైనా వెళ్ళడం, వాళ్ళ దగ్గరకైనా వెళ్ళడం జరుగుతుంది, లేదా వాళ్ళే నీ దగ్గరకు రావడం జరుగుతుంది. ఏదో ఒకటి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఏది కలిపితే రోడ్లో అయినా కలుసుకుంటాం. కొన్నిసార్లు సడన్గా ఏదో చెప్తా వాళ్ళతో, వాళ్ళు అవునా నేను చేస్తాను అంటారు వాళ్ళు. అప్పుడు అర్థం చేసుకో, అది దేవుడే నీ కొరకు ఏర్పాటు చేసిన సహాయం. వాళ్ళ ద్వారా దేవుడు నీకు సహాయం చేస్తుంది. దేవుడు డైరెక్ట్గా ఆయన వచ్చి నీ చేతులు పెడతాడా? కాదు. ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళ నీ దగ్గరికి పంపిస్తాడు, లేదా నిన్నే వాళ్ళ దగ్గర పంపిస్తాడు, లేదా మీరిద్దరే రోడ్లో ఒక స్థలం సడన్గా కలిసి ఏర్పాటు చేస్తాడు. ఒక ఫంక్షన్ మీకు తెలియకుండా కలిసేస్తారు. మీరు వాళ్ళ దగ్గర ఈ మాటలన్నీ చెప్పుకుంటారు. వాళ్ళు ఉండి అవునా నేను చూసుకుంటాను, అసలు అనుకోని ఉండవు, వీళ్ళ ద్వారా నాకు సహాయం దొరుకుతుంది, వీళ్ళే నన్ను ఆదుకుంటారు, నీకు తెలవదు. ఎందుకంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసావు కదా. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఎవరి ద్వారా రావాలని నిర్ణయించాడో వాళ్ళ ద్వారా నీకు సహాయం కలిగేటట్టుగా చేస్తాడు. అదే ఆయన అంటున్నాడు, పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయునుగా. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన నిన్ను ఆదుకుంటాడు. కొన్నిసార్లు మనకు సహాయం చేస్తాం చెప్పడం మన సహాయం రాదు. కొన్నిసార్లు తెలుసా, మీరు అనుభవించుంటారు. నేను చేస్తానమ్మా, నేను చేస్తాను అనేస్తుంటారు. మనం వాళ్ళ మీద అనుకో ఉంటాం, ప్రార్థన కూడా చేయం. ఆయన చెప్పాను ఆయన చేస్తాడులే, ఆయన చేస్తాడులే. తీరా చూస్తే హ్యాండ్ ఇచ్చేస్తారు. అప్పుడు వేసే క్షమించయ్యా, నేను వాళ్ళని నమ్ముకున్నానే, వీళ్ళని నమ్ముకున్నా, క్షమించయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలంటే అప్పుడు ఆయన ఏర్పాటు చేసిన వ్యక్తిని నడిపించి వాళ్ళ ద్వారా మనకు సహాయం కలిగేటట్టుగా చేస్తాడు. అలాగే
ఆదుకునే దానికి కూడా దేవుడు మనం అంటున్నాడు, ఆయన నేను మిమ్మల్ని ఆదుకుంటాను. ఆదుకోవడం అంటే నీకొక అవసరత, ఒక సమస్య వచ్చి వెంటనే నీ దగ్గర ఒక వ్యక్తి ఉండాలి, వెంటనే ఉండాలి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేసింది, ఎవరికైనా మనం ఫోన్ చేస్తారనుకో, నేను గంట తర్వాత వస్తాను అని చెప్తే ఏమవుతుంది? నేను చాలా దూరంలో ఉన్నాను, నేను వచ్చేసి గంట అవుతుంది, నువ్వు గంట అయినప్పుడు నన్ను పెట్లో పెట్టేస్తుంటారు నాయన ఇక్కడ, నువ్వు గంట అవుతుంది, నేను అమెరికాలో ఉన్నాను, ఇప్పుడే ఫ్లైట్ బుక్ చేసుకొని రేపు వచ్చేస్తాను, 2 నెలలు వచ్చేస్తాను. ఉంటారు వీళ్ళు అనరు. సో ఒక సీరియస్ కండిషన్లో ఒక వ్యక్తి మనకు వెంటనే పక్కన ఉండాలి, ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్లో ఒక వ్యక్తి మన దగ్గర ఉండాలంతే. అది ఏదైనా కావచ్చు, ఆ ఎమర్జెన్సీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దాన్ని ఆదుకోవడం అంటారు. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం, ఆదుకోవడం. ఇమ్మీడియట్లీ నేనున్నా నీతో, కానీ పదా నేనున్నా నీతో అన్న చెప్పగలిగింది ఎవరు తెలుసా? మన ప్రభువే. హల్లెలూయా. అంత ఫాస్ట్గా ఎవరు రాలేరు నీ దగ్గరికి, అంత ఫాస్ట్గా ఎవరు రాలేరు. అందుకే ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు. ఈ ఆదుకోవడం ఏమాత్రం గ్యాప్ వచ్చినా, లేట్ అయినా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతారో మనం చెప్పలేం. ఒక్క సెకండ్ ఆలస్యమైనా కూడా ఆ వ్యక్తిని మనం కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ మధ్య 2 years బ్యాక్ అనుకుంటా, ఒక ప్రాంతంలో భయంకరంగా వర్షాలు పడుతున్నాయి, వరదలు లాంటివి వచ్చేసాయి. చాలా వేగంగా రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తుంది, అంటే ఇంచుమించు బాగా అంత హైట్లో ప్రవహిస్తుంది. ఒక బస్సు వెళ్తుంది, బస్సులో చాలా మంది ఉన్నారు. ఆ బస్సు ఇటు వెళ్తుంది, ప్రవాహం ఇటు వస్తుంది. ఈ బస్సుని ఒక దగ్గర ఆపేశారు వాళ్ళు. బస్సు మునిగిపోయింది, నీళ్ళు రాలేదు కానీ తక్కువే, కానీ చాలా వేగంగా మనిషిగా నిలబడితే కొట్టుకెళ్ళిపోతాడు, అంత వేగంగా వస్తుంది. బస్సు గట్టిగా బ్రేక్ వేసి పెట్టుకున్నారు. ఒక వ్యక్తి ఒక సైడ్ నుంచి కొట్టుకుంటూ వస్తున్నాడు. ఈ బస్సులో పక్కన ఆ గట్టు దాన్ని పట్టుకో, దీన్ని పట్టుకో, దాన్ని పట్టుకో అని చెప్తున్నారు, కానీ వాడు దేన్ని పట్టుకుని ఆగల, అటే కొట్టుకొని వెళ్ళిపోయాడు. హైట్ నుంచి లోతట్టుకి వెళ్ళిపోతున్నాడు ఆ వ్యక్తి. వీళ్ళు ఎన్ని చెప్పినా అతని చెవులకు పోదు, కొట్టుకొని పోతా ఉన్నాడు. రేపు పక్కన కర్ర ఉందని పట్టుకోండి, వాడికి అర్థమవుతుంది. వాడికి దొల్లి ఏ పొజిషన్లో వాడికే తెలీదు, తల ఎట్టుందో తెలీదు, కాలు ఎట్టుందో తెలీదు, అసలు ఏ వైపుకి వెళ్ళిపోతున్నది ఆ వ్యక్తి. నీ పక్కన రాయి ఉంది పట్టుకో, నీ పక్కన కర్ర ఉంది పట్టుకో, ఒక తాళేసా పట్టుకో, వేస్ట్. ఈ బస్సు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆడిపోతానే ఉన్నాడు. చూసారు, వాడు ఎట్టి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు ఖచ్చితంగా. వాడు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు మనిషి. సో ఇలాంటివి ఎన్నో మనం చూస్తుంటామండి. మన జీవితంలో కొన్ని పరిస్థితులు అలా వస్తాయి. నీళ్ళల్లో వరద ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితులు లాంటి పరిస్థితులు మన జీవితంలో, కొన్ని సమస్యలు అలా వచ్చేస్తాయి. అప్పుడు ఆయన అంటే నేను ఆదుకుంటాను. వెంటనే పేతురు నీళ్ళలో మునిగిపోతూ ప్రభు నశించిపోతానా నీళ్ళలో మునిగి టెప్పర్ పడేసుకున్నా, అంత విత్ ఇన్ సెకండ్స్లో జరిగిపోవాలి. అలా ఆదుకునే దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరంత ఫాస్ట్గా రాలేరు. భర్త రాలేడు, భార్య రాలేదు, బిడ్డలు రాలేరు, ఫ్రెండ్స్ రాలేరు, నా అని అనుకున్న వాళ్ళు కానీ మన ద్వారా గొప్ప మేలు పొందిన వాళ్ళు కూడా రాలేరు. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి. బాధపడక్కర్లేదు, వాళ్ళు మనుషులు. రాగలిగింది ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సో ఈరోజు మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని విషయాలు చూసాం. ఏం చూసామంటే, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. కాబట్టి తోడుగా ఉండడం, భయపడొద్దు అంటున్నాడు, తోడుగా ఉంటానని చెప్తున్నాడు, భయపడొద్దు అంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు, సహాయం చేస్తానంటున్నాడు, ఇంకా ఆదుకుంటాను అని కూడా మన దేవుడు మనతో సెలవిచ్చాడు. ఆయనకి ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు సందేశాన్ని దీవించుగాక. ఆమేన్.